జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుని వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే సదరు పీఈటీ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సాగర్ ఆధ్వర్యంలో పాఠశాల ముట్టడి చేపట్టారు. అయితే పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత పాఠశాల తీరుపై సదరు ఉపాధ్యాయుని తీరును ఖండిస్తూ నినాదాలు చేసుకుంటూ వెళ్లి పాఠశాల గేట్ ముందు నిరసన చేపట్టారు. కాగా పోలీసులు ధర్నా చేస్తున్న తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంటనే పాఠశాల అనుమతుల్ని రద్దు చేసి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ స్పందించి భూపాలపల్లిలో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జిల్లా అధికారులను నేను డిమాండ్ చేస్తున్నా. తక్షణమే జిల్లా కలెక్టర్ స్కూల్ పైన చర్య తీసుకోవాలి. తక్షణమే ఇక్కడ జరిగినటువంటి పరిణామం మీద చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిట్స్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళ వ్యవహారంపై ఈరోజు స్కూల్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన వెంబటే మేము స్కూల్ ఆవరణలోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అధికారులు మమ్మల్ని నిర్లక్ష్యంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా జిల్లా పోలీస్ అధికారులను, జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఇదే ఉద్దేశం, మీ ఇదే నిబద్ధత విద్యార్థుల పట్ల ఉండాలని, ఇప్పుడు ఎవరైతే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బిట్స్ స్కూల్ యాజమాన్యాన్పైన కఠిన చర్యలకు ఆదేశించాలని, బిట్స్ స్కూల్ను తక్షణమే సీల్ చేయాలని, రాబో భవిష్యత్తులో ఎటువంటి చర్యలు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏ స్కూల్ యాజమాన్యాలు చేపట్టకుండా చర్యలు ఉండాలని నేను జిల్లా కలెక్టర్ను, పోలీస్ యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.